హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శుభమస్తు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ జరుగుతాయి మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్. ఆ సెలబ్రేషన్స్ వీడియో ఇది. మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది. దానికోసం నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. 14th నైట్ రంగోలీ కాంపిటీషన్స్తో స్టార్ట్ అవుతాయి మా సెలబ్రేషన్స్. కలర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు మా కమిటీ మెంబర్స్. మేము రంగోలీలో బిజీగా ఉంటే మా పిల్లలు ఆ రంగులు కొనుక్కొని తీసుకెళ్ళి సైడ్ వాళ్ళు కూడా చిన్న చిన్న ముగ్గులు, ఫ్లాగ్స్ అవి వేస్తారు. అలా పిల్లలు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ముగ్గులన్నీ ఫినిష్ అయ్యాక ఎలా ఉన్నాయో చూసేయండి. ఇయర్లీ వన్స్ ఇలాంటి ఛాన్స్ వస్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి లాంగ్ వీకెండ్ రావడం వల్ల అందరూ ముందుగానే ట్రిప్స్కి ప్లాన్ చేసేసుకున్నారు. అందుకని ఈసారి తక్కువ ఫ్యామిలీసే ఈ సెలబ్రేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. లలిత్ గారు అని మా నైబర్స్ ఆవిడ వేశారు, నేనేమో కలర్స్ వేశాను. ఆగస్ట్ 15 మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. మా అపార్ట్మెంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎవరితోనైనా చేయిస్తారు. తర్వాత ఇలా పిల్లలు యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. అలాగే స్వీట్, హాట్ కూడా ఇస్తారు లాస్ట్లో. ఇక్కడ మ్యూజికల్ చైర్ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కండక్ట్ చేస్తారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో కండక్ట్ చేసిన గేమ్స్ అన్నిటికీ లాస్ట్లో ఇలా గిఫ్ట్ ఇస్తారు. మా అపార్ట్మెంట్లో ఉన్న పెద్దవాళ్ళతోనే గిఫ్ట్స్ అన్ని ఇప్పిస్తారు. అపార్ట్మెంట్లో చేసే క్లీనింగ్ వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇస్తారు. అపార్ట్మెంట్లో ఉండే కామన్ ఏరియాలో ఫుడ్ ఫెస్టివల్ కోసం ఇలా బెలూన్స్ అండ్ లైటింగ్స్తో డెకరేట్ చేస్తారు. బెంగళూరులో అపార్ట్మెంట్స్లో డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కో వెరైటీ తీసుకొస్తారు. అది అందరూ టేస్ట్ చేస్తారు. మా అపార్ట్మెంట్లో చేసిన వెరైటీ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూసేయండి. ఎవరి రిలీజియన్ బట్టి వాళ్ళు ఫెస్టివల్స్ చేసుకుంటారు. కానీ కామన్గా అందరికీ ఇండిపెండెన్స్ డే ఫెస్టివల్లో మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తారు ఎప్పుడు వస్తుందా అని, ఎందుకంటే ఇలా హ్యాపీగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇలాంటి సెలబ్రేషన్స్ వల్ల నేటివ్కి దూరంగా ఉన్న అనే ఫీలింగ్ తగ్గుతుంది. అలాగే కమ్యూనికేషన్స్ కూడా పెరుగుతాయి ఒకరికొకరు. డైలీ రొటీన్ నుంచి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.